కోట బయట ఎవరో ఇద్దరు అడుక్కున్న వాళ్ళు అటొకరు ఇటొకరు కూర్చున్నారంట. మధ్యలో దారి కదా, కోటకి వెళ్ళడానికి మధ్యలో దారి ఉండదు కదా. అయితే అటొకరు కూర్చున్నారు, ఇటొకరు కూర్చున్నారంట. కుడివైపు మీరు కుడివైపు ఉన్నారా ఎడమవైపు ఉన్నారా ఆడుతున్నారు? కుడివైపున. ఎప్పుడున్నారు? కుడివైపున కూర్చున్నారు. బాయ్స్ ఎడమవైపుకి వచ్చింది. కుడివైపునున్న భిక్షగాడు చక్కగా ఏం చేస్తున్నాడంట? భిక్షం అడగట్లా. ఏం అడగట్లేదు? భిక్షం అడగట్లేదు. ఏం చేస్తున్నాడు మరి? బైబిల్ చదువుతున్నాడంట. చిన్నది మన కొత్త ఉన్న పుస్తకం ఉంటాయి కదా, ఆయన చదువుకుంటున్నాడంట. ఇటుపక్క ఉన్న భిక్షగాడు ఏం చేస్తున్నాడు? అనుకోండి, తెలుసు కదా, అయ్యా 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 అనుకుంటున్నాడు. రాజుగారు పొద్దున ఎలా వెళ్ళినప్పుడు అనుకుంటాడంట. సాయంత్రం మళ్ళీ రాజుగారి పని గురించి కోటకి వెళ్ళినప్పుడు కూడా ఆడుకుంటూనే ఉంటాడంట. అయితే ఇటువైపు ఉన్న భిక్షగాడు ఏం చేస్తున్నాడు? అడగట్లా. ఏం చేస్తున్నాడు? బైబిల్ చదువుతున్నాడంట. ఏం చేస్తున్నాడు? బైబిల్ చదువుతూనే ఉంటున్నాడంట. మరి బైబిల్ చదివితే మనకి ఫుడ్ వస్తుందా? వస్తుందా? చదివితే బైబిల్ చదివితే ఫుడ్ వస్తుందా? అలాగా అమ్మకి ఆ భిక్షగాడు ఏం చేస్తున్నాడు? దేవుడు నాకు ఎలాగైనా పెడతాడు అన్న ఉద్దేశంతో ఇటుపక్కన భిక్షగాడు ఏం చేస్తున్నాడు? బైబిల్ చదువుకుంటే లేఖనా చదువుకుంటేనే ఉన్నాడంట. ఇటుపక్కన ఏం చేస్తున్నాడు? నాకు ఎవరు అడుగుతారా, నాకు ఎవరు తెచ్చి వస్తారా అని చెప్పి రోజంతా అడుక్కుంటూనే ఉన్నాడంట. అలాగా కొన్ని రోజులు గడిచిపోయింది. అలాగ కొన్ని రోజులు గడిచిపోతే రాజుగారు ఈసారి లోనికి వెళ్ళిపోయాక మంత్రిని పిలిచి, మంత్రి అక్కడ ఉన్నవాళ్ళు ఏంటి అడుక్కున్నవాళ్ళు? ఇటుపక్క ఉన్నవాడు అడగట్లేదు, ఇటుపక్క ఉన్నాడు మాత్రం అడుగుతున్నాడు. అంటే ఇటుపక్కడికి ఆకలి ఏదా ఏంటి మంత్రి అని అడిగితే, ఏమో మహారాజా నాకు తెలియదు అని రాజుగారితో మంత్రి చెప్పాడంట. అయితే దగ్గరికి వెళ్ళి మంత్రి గారిని రాజుగారు ఏం చేశారు? ఒక మూటలోని కొన్ని రొట్లు వారికి ఇచ్చేసే. వారు ఎవరంటే మన ఇటుపక్క కూర్చున్న బైబిల్ చదువుతారు కదా, ఎరా నువ్వు అడుక్కోవా, నువ్వు తినవా ఏంటి, నీకు ఆకలి ఏదా ఏంటంటే, నాకు ఏది ఎలా రావాలో దేవుడికి తెలుసు, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అని చెప్పి వాళ్ళకి ఫస్ట్ వాదన అయిందంట. వాదన అయితే రాజుగారి మరి మూటకు కొంచెం ఆహారం బంగారం మూటలు కట్టించాడు కదా, ఈ తీసుకెళ్ళి ఏం చేయమన్నాడంట? ఇటుపక్క అడుక్కుంటున్నాడు కదా, ఆడికి ఇవ్వి. ఏం చేయమన్నాడు? ఆడికి ఇవ్వి అన్నాడంట. మంత్రి గారు తెచ్చి ఆడికి మూటలు ఏమని చేసి మూటలు ఇచ్చాడంట. ఆడేమించాడు? రాజుగారు ఏ పెట్టిల్లోనే తెచ్చి, పెట్టిలు ఉంటాయి కదా రాజుగారు కదా, మందసం పెట్టిలో ఉంటాయి, ఆ పెట్టిలో ఎత్తి నాకు ఎత్తారు కదా అనుకున్నాడంట. ఇలా మూటలు ఎత్తారని చెప్పి వాడు ఎక్స్పెక్ట్ చేయలేదంట. చిచి ఏంటి రాజుగారు ఏమో నేను ఇంకా ఏ పెట్టిలో పంపిస్తాను, మూటలు పంపించాడంట అని చెప్పి, చిచి నాకు ఈ మూటలు రెండు వద్దు మూటలు అని చెప్పి అటుపక్కడికి ఏం చేశాడు? ఇసిరేశాడు. ఏం చేశాడు? ఎటు ఇసిరేశాడు? ఇటైతే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యం చదువుతూ ఉన్నాడు, ఈ భిక్షగాడి వైపు ఆ రెండు మూటలు ఏం చేశాడు? విసిరేశాడు. విసిరేసి వీడికి ఏమొచ్చింది? వచ్చి రాజుగారు కోట ముందు ఎన్ని నాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఎంత కూడా నాకు పెట్టలేదని చెప్పి ఇసుకొచ్చి ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. ఇసుకొచ్చి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇటువైపు ఉన్న దొంగ ఇటువైపు భిక్షగాడు ఉన్నారు కదా, ఆ భిక్షగాడు చక్కగా మూటలు ఏంటి రెండు మూటలు పంపించారు రాజుగారు, వారికి పంపితే వాడు నాకు ఇచ్చేసాడని చెప్పి మూటలు ఇప్పుడు చూస్తే ఒక మూటలో ఏముంది? బంగారం ఉందండి. ఒక మూటలో ఏముంది? బంగారం. ఒక మూటలో ఏముంది? తినడానికి ఆహారం ఉందండి. ఆహా ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు నా మొదలు విన్నావు, నన్ను చూస్తున్నావు అని చెప్పి ఆ భిక్షగాడంట మరి ఏం చేశాడు? చక్కగా మూటలు ఇప్పుగా కట్టేసుకొని తన ఇంటికి తను వెళ్ళిపోయాడు. తను ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఇటుపక్కన భిక్షగాడు చూసారా, అది చిరాకు వచ్చి వెళ్ళిపోయిందా? రెండు రోజులు వచ్చి మళ్ళీ అదే స్థితిలో కూర్చున్నాడు. ఏం చేశాడు? అదే స్థితిలో కూర్చొని అలాగే అడుక్కుంటుంటే రాజుగారు పొద్దున బయటకు వెళ్ళాము, రాజుగారు బయటకు వెళ్ళినప్పుడు అడుక్కుంటానంట. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు కూడా అలా అడుక్కున్నామన్నట. లోనికి వెళ్ళిపోయి రాజుగారు, మంత్రి ఏంటి నేను నీకు ఇచ్చిన మూటలు తీసుకున్నావు అంటే, లేదు మంత్రి మహాప్రభు నేను తీసుకోలేదు అని ఆడికిచ్చా అంటే, మరి అదేంటి ఆడికిచ్చినా సరే మళ్ళీ అక్కడ అడుక్కుంటున్నానంటే, ఏమో మహాప్రభుని ఆడికి వస్తాను చెప్పి మంత్రి గారు ఏం చేశాడు? వారి దగ్గరికి వెళ్ళాడంట. సరే నేను నీకు ఇచ్చిన మూటలు ఏం చేశాడంటే, ఏంటి నువ్వు ఇచ్చిన చెత్త నేను తీసుకోవాలా? ఏమన్నా దాన్ని బంగారాన్ని నువ్వు ఇచ్చిన చెత్త నేను తీసుకోవాలా? అది ఇసిరేసాను. ఓర్పిచ్చోడా, అది నువ్వు బాగుపడతావని చెప్పి రాజుగారు నీకు పంపించారు, కానీ నీకు ఆ జ్ఞానం లేదు, నువ్వేంటో అనుకొని ఇసిరేసావు. వాడు ఎంత జ్ఞానం కలిగినట్టు తెలుసా? వాడు అడుక్కోలేదు, ఎవరిని రూపాయి అడగలేదు, ఎవరిని రూపాయితో ఖర్చు పెట్టలేదు, కానీ ఏం చేశాడు? వాళ్ళ లేఖనాలు చదువుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఉన్నాడు. మరి దేవుడు రాజు
రాజుగారి ద్వారా నీకు ఇప్పిస్తే నువ్వేం చేస్తావు? ఆ సాధాన్ని విసిరేసావు, అంటే నీకు వద్దన్నప్పుడు విసిరేసావు. వారు చక్కగా దాన్ని ఉపయోగించుకున్నాడు. ఏం చేశారు? చక్కగా దాన్ని వాడు ఉపయోగించుకున్నాడు. వాడు ఏమయ్యాడు? ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు. ఏమయ్యాడు? ధనవంతుడు అయిపోయాడు. ఏమయ్యాడు? ధనవంతుడు అయిపోయాడు. నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు అని మనం అన్నమాట. మన ఈ రోజుల్లో కూడా మనం దేవుడు చెప్పిన మాట చెప్తే నడిచాం అనుకో, దేవుడు మనకి కూడా ఏదో రకంగా దారి చూపిస్తాడంట. ఏదో విధంగా మనకు కూడా సహాయము అందిస్తాడంట. అందించకుండా దేవుడు ఉండడు. ఎందుకంటే మనం మొరపెడితే అంటే మొర ఏం చేస్తాడైనా ఆలకిస్తాడంట. ఇటు పక్క ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? అడుక్కున్నాడా? రోజు అడుక్కునేవాడా? నోరైనా మెత్తకుండా అలాగే కూర్చొని ఆయన ఏదో చదువుకుంటూ లేఖనాలు చదువుకుంటూ కూర్చుండేవాడంట. కూర్చున్న వ్యక్తికి దేవుడు ఏం చేశాడు? ఆయన అడుక్కోలేదు, ఏం చేయలేదు. అడగల. మనం అడగాల్సింది ఎవరిని అడగాలి? మనుషుల దగ్గర సహాయం మనం కోరకూడదంట. ఎవరిని అడగాలి? ఏదైనా సహాయం వచ్చిందనుకో, ఏదైనా ఆపద వచ్చిందనుకో మనం ఏం చేయాలి? దేవుడికి మనం మొదలు పెట్టాలి. ఎవరికి మొదలు పెట్టాలి? మనం దేవా ఇదిగో నా పరిస్థితి నీకు తెలుసు ప్రభువా అని దేవుడికి మొదలుపెట్టినప్పుడు అంట దేవుడు ఏం చేస్తాడంట? ఏదో రూపంగా మనకి సహాయము అందిస్తాడు. వారు ఎంత మొదలుపెట్టాడు రాజుగారికి? వచ్చిందా? వచ్చింది. దగ్గరికి వచ్చి ఏమైపోయింది? దూరం అయిపోయింది. దగ్గరికి వచ్చి ఏమైంది? దూరం అయిపోయింది. అడుగుతానే ఉన్నాడు, కానీ వాడికి ఏమలేదు. ఇస్తాడు, నాకు చేయగల దేవుడు నమ్మకమైన దేవుడు అని చెప్పి వాడికి ఏం లేదు, గ్రహింపు లేదు. వాడికి ఏం లేదు, జ్ఞానం లేక వాడు ఏం చేశాడు? వచ్చిందాన్ని కాలు తన్నుకున్నాడు. వచ్చిందని ఏం చేశాడు? కాలు తన్నుకున్నాడు. రాజుగారు కూడా ఒరే ఇంకా ఆ మంత్రి వచ్చి రాజా ఇగో నువ్వు ఇచ్చిందంట. వాడికి ఏదో మూటలా కనిపించి పక్క కొడిగిన వాడికి విసిరేసాడంట. వాడు అవునా మంత్రి, అంతే ఎవరు చేసుకున్న దానికి అంతే అని చెప్పి మరి రాజుగారు మంత్రి గారిని అన్నాడు. కానీ ఈ స్థితి ఎడం పక్కన ఉన్న స్థితి ఏమైపోయింది? అలాగే కూర్చొని అనుకున్నాడంట. వాడి పరిస్థితి కూడా ఏమీ మారట్లేదు. కానీ ఇటువైపు పక్కన అడగకుండానే దేవుడి కానించి చక్కని బహుమతులు పొందుకొని తన ఇంటికి వెళ్ళాడు. మరి అలాగే బైబిల్లో ఏలియా గారిని ప్రవక్త ఉన్నాడు. ఎవరున్నారు? ఏలియా అని ప్రవక్త ఉన్నాడు. అయితే ఆ ప్రవక్త ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంట? సవాలు విస్తున్నాడంట. ఎందుకని? ఆ రాజు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు వెళ్ళి ఏలియా వెళ్ళి రాజు దగ్గరికి సవాలు ఇస్తాడు. రాజా, ఈ సంవత్సరంలో వర్షమైన మంచైనా రాదని చెప్పి ఆ రాజుతో ఎవరు సవాలు ఇస్తున్నాడు? ఏలియా ఎవరో దేవుని ప్రవక్త. ఏలియా ఎవరో దేవుని ప్రవక్త. అయితే ఆ ప్రవక్త ఎప్పుడు రాజుగారికి సవాలు ఇస్తే రాజుగారు ఊరుకుంటారా? రాజుగారు ఊరుకుంటారు? ఎవరైనా మనం వెళ్ళి రాజుగారు వినప్పుడు అంటే ఊరుకుంటారా? ఊరుకోడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? ఏలియాని ఎలాగైనా చంపించాలని చెప్పి ఒక కుట్ర పన్నాడని. అయితే మరి ఏలియా ఏం చేశాడు? కూర్చోండి. ఏలియా ఏం చేశాడు? దాగున్నాడంట. ఏలియా ఏం చేశాడు? దాగున్నాడు. మరి ఎక్కడికో వెళ్ళి దేవుడు చెప్పిన ప్రకారంగా వెళ్ళి దాగున్నాడు. ఒక ఏటికాడికి వెళ్ళి దాగున్నాడు. దాగుంటే మరి అక్కడికి ఆహారం ఎలా వస్తుంది? మనకి అడవిలో ఆహారం వస్తుంది మనకి రాదు. కాకులు తెలుసా మీకు? కాకులు ఆహారం ఎత్తుకెళ్తాయా తీసుకొస్తాయా? ఎత్తుకెళ్ళిపోతాయి కదా. కాకులు బయట ఏం పెట్టినా ఏమో చేస్తాయి, ఎత్తుకెళ్ళిపోతాయి. కానీ దేవుడు చెప్తే కాకైనా సరే ఏం చెయ్యాలి? మాట వినాలి. కాకైనా ఏం చెయ్యాలి? మాట వినాలంట. మరి కాకి ఏమని దేవుడు ఆజ్ఞించాడు? నువ్వు పలానా చోటుకి వెళ్ళు, అక్కడ నా బిడ్డ ఉన్నాడు. ఎవరున్నారు? నా ప్రవక్త ఉన్నాడు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలంటే కాకులతో ఆహారం పట్టుకెళ్ళాలి. ఆహారం పట్టుకెళ్ళిస్తాయి కాకులు ఎవరికైనా ఇచ్చినాయి మనకి ఆహారం. కాకులు మన దగ్గర ఉంటే ఏం చేస్తాయి? తీసుకెళ్ళిపోతాయి. ఏం చేస్తాయి? కాకులు తీసుకెళ్ళి బయట ఏ క్లాస్ వెళ్తే ఏం చేస్తే ఎత్తుకుపోతాయి లేదా? కాకుల స్వభావం అది. కాకులు ఏం చేస్తే ఎక్కడ ఏమన్నా సరే తీసుకెళ్ళిపోవడమే దాని స్వభావం. కాకులు ఏమవుతున్నాయి? ఎత్తుకెళ్ళిపోతాయి. అయితే మరి దేవుడు చెప్తే ఎవరైనా సరే వినవలసిందే కదా. కాకైనా ఎవరైనా చేయమని సరే దేవుడి మాట వినాల్సిందే. అర్థమైందా? మనుషులు మనం అంటే దేవుడి మాట వినం. మనం ఏమంటాం? మనమా దేవుడి మాట వినం. కానీ ఈ సృష్టి అంతా దేవుడి మాట వింటదంట. సృష్టి అంతా దేవుడి మాట వింటది. ఒక్క మనిషి తప్ప ఈ సృష్టి అంతా, సృష్టిలోని పక్షులు ఏంటి, మరి నేల మీద ప్రతి జంతువులు ఏంటి, అన్నీ కూడా దేవుడి మాట ప్రకారమే వింటాయంట. అది ఎలా తెలుస్తుందంటే నోవహు వాడ తెలుసా మీకు?
నోవాహు వారు చేసినప్పుడంట, సృష్టిని అంతా నాశనం చేసినప్పుడంతా రెండు పక్షులకి దేవుడు ఏం చెప్పాడు? ఏనుగులకి, ఆవులకి, మేకలకి, పులులకి, పక్షులకి, నేల మీద చీమలకు కూడా మీరు వెళ్ళి ఓడలో ప్రవేశించినప్పుడు అవి చెప్పిన మాట ఏంటయ్యా? పక్షులు వింటాయా? మనం చెప్తే వింటాయా? కానీ దేవుడు చెప్తే అవి వింటాయి కాబట్టి ఏం చేశాయంట? అవన్నీ చక్క రెండు ఓడలోకి ప్రవేశించి. మరి ఇక్కడ కూడా మనమైతే మనుషులు మాటేమో, కానీ దేవుడికి ప్రతిదీ కూడా మరి దేవుడి మాట వింటుంది, దేవుడు చెప్పినట్టు చేస్తున్నాయి. ఇక్కడ కూడా ఎవరున్నారు దేవుడి మాట? ఒక కాకి విన్నది. ఎవరు విన్నారు దేవుడి మాట? ఒక కాకి వింది. కాకి విని ఏం చేసిందంట? పొద్దుట రొట్టె మాంసం, సాయంత్రం రొట్టె మాంసం తీసుకెళ్ళి ఆ ఏలియా గారికి ఇచ్చింది. ఏమిచ్చింది? రొట్టె ఏమిచ్చింది? కాకి ఒక రొట్టెని చిన్న మాంసం మొక్కని తీసుకెళ్ళి మరి ఏలియా గారికి ఆహారం పెట్టిందండి. ఏలియా గారిని ఏం చేసింది? అక్కడ ఉండి పోషించింది. ఎప్పటి వరకు అంటే అక్కడ రాజుగారు మరియు ఈ ప్రవక్తని చంపాలని అనుకున్నాడు కదా. అప్పుడు ఎప్పుడైతే రాజుకి కొంచెం కోపం తగ్గే వరకు కూడా ఏలియా గారిని అక్కడ పోషించింది ఎవరు? దేవుడు. ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడంట? ఒక కాకి. ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? ఒక కాకి దేవుడు ఆజ్ఞ ఇచ్చి, నువ్వు పలానా చోటుకి వెళ్ళి ఆయనకి నువ్వు పొద్దుట సాయంత్రం కూడా ఆహారము పెట్టాలి. ఏం చేయాలి? పొద్దుట సాయంత్రం నువ్వు ఆయనకి ఆహారం పెట్టాలి. దాహమైనప్పుడంట అక్కడ ఏలియా ఉన్నది. ఎక్కడ? ఒక నది పక్కన. ఎక్కడ ఏలియా? నది పక్కన ఏలియా అన్నాడు కదా, ఆ నదిలో నీరు నువ్వు తాగుతూ ఉండు, నీకు ఆహారాన్ని పంపిస్తా అని చెప్పి యేసయ్య మరి ఏలియాకి మాట ఇచ్చాడంట. మరి రాజుగారితో ఏం సవాల్ చేశాడో తెలుసా ఏలియా? ఎన్ని సంవత్సరాలు అంటే, నీకు సంవత్సరంలో అంట మంచైనా వర్షమైనా కొరత రాజా అన్నదంట. అయితే మరి మన సంవత్సరంలో మనకి వర్షం మంచు ఏమి పడకపోతే మనకి ఆహారం ఎలా వస్తుంది? పంటలు పడతాయి. వర్షం రాకపోతే పంటలు పండవు. అక్కడ ఉన్న ఒక విధవరాలతో కూడా దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. అక్కడికి ఎల్లమ చెప్పి ప్రవక్తను కూడా పంపించాడు. నువ్వు పాలనా ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు మరి చూస్తుంది అని చెప్పి ఆమె దగ్గర అంతా కొంచెం పిండి ఉందండి. కొంచెం నూనె ఆమె దగ్గర ఉందంట. అయితే ఆ పిండితో ఆ రోజే ఏం తల్లి ఒక పిల్లోడు తల్లి అంట. అయితే ఆ తల్లి ఏం చేసింది? ఆ చిన్న అప్పం చేసుకొని, నేను నా బిడ్డ తిని చచ్చిపోతాం. ఏమంది? నేను నా బిడ్డ తిని చచ్చిపోతాం. మరి తినడానికి ఏమీ లేదు కదా, ఎందుకంటే పంటలు పండట్లేదు, అక్కడ తిండి పెట్టట్లేదు కదా ఎవరు అని చెప్పి, ఈ రోజుకి మేము ఈ అప్పం చేసుకొని చనిపోతామని చెప్పి మనసులో తను ఏం చేస్తుందంట? దేవుడికి మొదలుపెడుతుంటే ఆ మొద యేసయ్య ఆలకించాడంట. ఆలకించి అక్కడికి మరి ఏలియాని పంపించాడంట. ఏలియాని పంపించినప్పుడు ఇక్కడ ఆవిడ పొలం ఏర్పడ అప్పం చేసుకొని పొయ్యి పొలాలు కావాలి కదా, పొలం ఏర్పడానికి అడవిలోకి వెళ్ళిందంట. అడవిలోకి వెళ్ళి పొలం ఏర్పడుతుంటే, నాకు కొంచెం చిన్న అప్పం పెడతావా అని ఏలియా అని అడిగాడంట. ఏమనాలి? యాక్చువల్గా అయ్యో మాకున్నదే కొంచెం పిండి, నేను నా పిల్లలు చచ్చిపోవడం తినే చచ్చిపోదామని చెప్పి మేము చూస్తుంటే నువ్వు వచ్చి అడుగుతున్నావా అని అడగాలి. అనాలి లేదా? అయ్యో లేదు ప్రభా, ఏమన్నా కొంచెం అంత ప్రభా అంటే ఆ కొంచెంలోనే పెట్టినాడు. ఏమన్నాడు ఏలియా? నీకున్న కొంచెం అంట కదా, ఆ కొంచెంలోనే నాకు పెట్టు. మనం ముందని ఏం చేయాలి? ఫస్ట్ మనం చేసుకున్న దాంట్లో శ్రేష్టమైంది దేవుడికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? మనం శ్రేష్టమైంది మంచిది ఎంత ఇవ్వాలి? మన దేవుడికి మంచిది ఇవ్వాలి. చెడిపోయిన విత్తనం దేవుడికి చెడిపోయి ఇవ్వకూడదు. చెడిపోయి ఇచ్చామనుకో, ఆ చెడిపోయిన పంట మనం కోస్తామంట. మంచి ఇచ్చానుకో, మంచి అని పంట మనం కోస్తామంట. ఆవిడ ఏం చేసింది? ఆవిడకున్న కొంచెం పిండిలోనే కొంత చిన్న అప్పం చేసి దైవజనులకి పెట్టిందంట. అయితే మరి ఆ ఊళ్ళో అందరికీ కరువు ఉంది, కానీ ఈవిడికి మాత్రం కరువు లేదు. ఎందుకని? ఫస్ట్ ఎవరికి స్థానం ఇచ్చింది? దేవుడికి ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? దేవుడు అంటే దైవజనుడు. దేవుడికి మనకి ఎవరిని చెప్పింది? దైవజనుడు ఉంటని చెప్పింది కదా. దైవజనులకి ఆమె ఎప్పుడైతే ఇంత అప్పం పెట్టిందో 3.5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలంట? 3.5 సంవత్సరాలంట మరి ఆవిడకి కరువు లేదు. ఆవిడకి తినడమే కాదు, ఆ ఊళ్ళో అందరూ కూడా ఏం చేసిందండి? పెట్టిందండి. ఏం చేసిందండి?
పెట్టింది. మనం కూడా ఏం చేయాలి? ఈ రోజుల్లో మనకున్న దాంట్లో కొంచెం, మనకున్న దాంట్లో ఏం చేయాలి? కొంచెం అది శ్రేష్టమైనది మనం పెట్టాలి. అంతేకాని మనం ఒక్కరిమే తింటే స్వార్థపరులు అవుతాం. ఏమవుతాం మనం ఒక్కరిమే తింటే ఏమవుతాం? మనం స్వార్థపరులు. స్వార్థపరులు దేవునికి ఇష్టం ఉండదండి, తెలుసా? స్వార్థపరులు దేవునికి ఇష్టం ఉండదు. మనం ఎప్పుడైతే మనకు కలిగిన దాంట్లో ఒకరికి పక్కన వాళ్ళకి పెడతామో అది ఎవరు పెట్టినట్టు? దేవుడికి పెట్టినట్టు. ఎవరు పెట్టినట్టు? దేవుడికి పెట్టినట్టంట. మనం ఎప్పుడైతే దేవుడికి పెట్టడం ఇస్తామో దేవుడు అంట మనల్ని ఒక ఉన్నత స్థితిలో దేవుడు ఉంచుతాడంట. ఒక ఉన్నత స్థితిలో మనల్ని ఏం చేస్తాడు? దేవుడు ఉంచుతాడు. నాకు ఇది కావాలి అని మనం అడగవసరం తెలుసా? ఎవరిని అడగాలి? ఫస్ట్ మనం దేవుడిని అడగాలి. ప్రభువా నాకు ఇది కావాలి, ఈ రోజు నాకు పెన్సిల్ లేవు ప్రభువా అని మనం అమ్మని అడుగుతాం కదా. అమ్మ ఏం చెప్తే ఇస్తుంది. ముందు మనం ఎలా చెప్పుకోవాలి? మన దేవుడికి లెగ్గానే ఈ రోజు నీకు ఏ సమస్య ఉందో, ఈ అనారోగ్య సమస్య ఉందనుకో, ఏ ఇబ్బంది ఉందనుకో, ప్రభువా నాకు ఇబ్బంది ఉందని చెప్పి మనం ఫస్ట్ ఎవరు చెప్పుకోవాలి? దేవుడికి చెప్పుకుంటే దేవుడు మరి అమ్మ నాన్నల ద్వారా మనకి ఇప్పిస్తాడు. ఈ రోజు మనకి ఏ సమస్య ఉందనుకో, ఏ బాధలు ఉన్నాయనుకో, మరి దైవజనుడికి చెప్పుకోవాలి. దేవుడికి ఫస్ట్ దేవుడికి చెప్పుకోవాలి. ఎవరు చెప్పాలను? ప్రార్థన చేసొచ్చి తర్వాత దేవుడు అయ్యగారితో మాట్లాడతామా? అయ్యగారు చెప్పాను వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి మొదలు పెడతారంట. ఆ కార్యం అయ్యే వరకు కూడా, ఆ పని జరిగే వరకు కూడా ఏం చేస్తారంట? దైవజనులు ప్రార్థనలు చేస్తూనే ఉంటారంట. ఏలియాకి ఎంత కష్టం వచ్చింది. అక్కడ రాజుగారు మరి అడుక్కున్న వాళ్ళ పట్ల గొప్ప కార్యం చేశాడు కదా, ఆయన చక్కగా చేశాడు. కానీ అందులో ఒకరు పొందుకున్నారు, ఒకరు ఏం చేశారు? పొందుకోలేదు. ఒకరు ఏం చేశారు? పొందుకోలేదు. ఎందుకు పొందుకోవాలంటే నిర్లక్ష్యం. అంటే మనం అనుకుంటాం ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తారు దేవుడు కదా అని కూడా అక్కడ ఆయన ఏం చేశాడు? రాజుగారు ఏ పెట్టిలోని పంపించేస్తారు నాకు బంగారం అని చెప్పి అదొక రీతిలో ఉండిపోయి ఉండిపోయి దాంట్లో ఏం చేశాడు? ఆయన రాజు ఇచ్చిన దాన్ని తృణీకరించాడు. ఏం చేశాడు? వద్దని చెప్పేసి ఇచ్చేసాడు. కానీ ఇటువైపున భిక్షుడు ఏం చేశాడు? నాకు దేవుడు ఎలాగైనా ఏ రూపంలో అయినా ఇస్తాడు అన్న ఒక్క ఇదితో ఆ ఇటు పక్కన వ్యక్తి దేవుడి మీద నమ్మకం ఉంచాడు. ఎవరి మీద నమ్మకం ఉంచాడు? దేవుడి మీద. ఇటు పక్కన భిక్షగాడు మనుషుల మీద నమ్మకం ఉంచాడు. ఎవరి మీద? మనుషుల మీద. మనుషుల మీద వాళ్ళు ఎప్పుడు నమ్మకమో పెట్టుకోకూడదు. ఎక్కువ నమ్మకం పెట్టుకున్నానుకో వాళ్ళు ఏదైనా చిన్న డ్రాయింగ్ చేసిన మనసుకంట చాలా బాధ కలుగుతుంది. కానీ అదే మనకి స్నేహితుడిగా, తండ్రిగా, ఒక తల్లిగా మనకి ఎప్పుడైతే మన యేసయ్య మీద నమ్మకం పెట్టుకొని ఉన్నామో యేసయ్య మరి మన పక్షాన అద్భుత కార్యాలు చేస్తాడంట, ఆశ్చర్య కార్యాలు చేస్తాడంట. ఒక భిక్షకాడికి నేను పనికిరా అనుకొని ఆయన దేవుడి మీదే నమ్మకం పెట్టుకొని ఎప్పుడైతే అలా కూర్చుండిపోయాడో, అక్కడే కూర్చునిపోయి దేవుడి మాటలు చదువుతున్నాడో, దేవుడు నా పట్ల ఎప్పుడో ఒకప్పుడు ఇవాళ కదా రేపు కాదు తెల్లుండు చేస్తాడు అనే ఒక ఉద్దేశంతో మరి ఆ భిక్షగాడు అలా ఉండిపోతే భిక్షగాడికి చక్కగా ఆయన అడగలేదు. రాజుగారిని అడిగాడు ఆయన ఎప్పుడన్నా? రాజుగారిని నేను అడిగాడా? రాజానికి ఇది కావాలని అడిగాడా? అడుక్కున్నాడా? కనీసం అడుక్కోలేదు. కానీ అడగకుండానే ఏమి అడుక్కోకుండానే దేవుడు మరి ఇటుపక్కన భిక్షగాడి పట్ల గొప్ప అద్భుతము, గొప్ప కార్యము చేశాడు. ఎవరి పట్ల? ఇటుపక్కన భిక్షగాడి పట్ల. ఇటుపక్కన భిక్షగాడు నాకు రాజా నాకు అడుకో అయ్యా 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 అనుకున్నా సరే వాడికి ఏం లేదడికి దొరకలేదు. మనం ఎక్కువ అడగవలసింది ఎవరిని అంటే దేవుడిని అడగాలి. మనం దేవుడి మాట మనం వినాలి. ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా ఇంటికాడ ఉన్నా సరే మనం ఎవరి మాట వినాలి? దేవుడి మాట విన్నామనుకో దేవుడు మనకి సమస్తము సమకూరుస్తాడంట. మీ ఇంట్లో ఏ అవసరం ఉందో, మీ ఇంట్లో ఏ కుదురు ఉందో మనం దేవుడికి చెప్పవసరం లేదంట. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని చూస్తున్నాడంట, ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడంట. ఇక్కడున్న మనలో ఏముందో హృదయంలో అన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడంట. దేవుడి పేరు ఏంటి చెప్పాను? 3 పేర్లు మీకు. దేవుడి పేరు ఏంటి? చూచుచున్న దేవుడు, మాట వింటున్నదే, వినే దేవుడు, మాటలో వింటున్న దేవుడు అంట. ఏం పేరు? యేసయ్య పేరు చూచుచున్న దేవుడు అంట. మనం ఏం చేస్తున్నామో చూస్తాడంట. మాట వింటున్న, మనం ఏం మాట్లాడుతున్నాం కూడా ఆయన వింటాడంట. మాటలంట వింటున్న దేవుడు అంట. అర్థమైందా? ఆయన పేరు మరి చూచున్న దేవుడు కదా. మనం ఏం చేస్తున్నామో, మనం వింటున్నామా లేదా అని కూడా చూస్తాడంట ఆయన.
ఎవరైతే శ్రద్ధగా ఉంటారో వాళ్ళు ఏలుబడి చేస్తారన్న. శ్రద్ధగా వినే వాళ్ళు ఏం చేస్తారు? ఏలుబడి చేస్తారు. సామెతలో ఉంది, శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడు. దరిద్రుడు ఏం చేస్తాడంట? దరిద్రుడు సోమరి సంఘానికి చేయడు. సోమరి సంఘానికి చేయటంట, అంటే సమాజానికి చేయడు. సోమరి ఏం చేస్తాడు? తింటామా, పడుకున్నామా, తెల్లారిందా అంటాడు. వాడికి ఏం పని చేయడు, ఇంకా పని చేయడు, పడుకున్నాడు, తిన్నాడు, పడుకోడు. అది ఏమవుతాడు? సంఘానికి వీడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటాడు. అలాగే శ్రద్ధగా పని చేయాలంటే ఏలుబడి అంటే, ఏలుబడి అంటే మీరు ఒకరి కింద మీరు పని చేయరు, మీ కింద పని చేస్తారంట. ఏం చేస్తారు? మీ కింద ఇంకొకరు పని చేస్తారు. దాన్ని ఏమంటారు? ఏలుబడి చేయరు. ఇప్పుడు నువ్వు ఒకరు ఉద్యోగం ఇచ్చారనుకో, మనం వాళ్ళకి ఏమవుతాము? పనులు అవుతాం. వాళ్ళు ఏమవుతారు? బాసులు కదా. దేవుడు మనల్ని ఏమంటున్నాడు? మీరు శ్రద్ధగా నా మాట ఇది, శ్రద్ధగా నేను చెప్పించేసి, శ్రద్ధగా సండే స్కూల్కి వెళ్ళడము, శ్రద్ధగా దేవుడి మాటలు వినడము, శ్రద్ధగా దేవుని పాటలు పాడటము, చక్కగా కూర్చోవాలంట. స్కూల్లో ఎలా పడతారు? కూర్చుంటారా? మాట్లాడుకుంటారా? ఏం చేస్తారు స్కూల్లో మాట్లాడుకుంటే? టీచర్స్ కొడతారు కదా. మరి మందిరానికి వచ్చేవాడికి ఏంటో తెలియదు నాకు. ఎక్కడైనా అంతే, మందిరానికి వస్తే ఎక్కడైనా సరే సరి కూర్చోమంటాం, సరిగా కూర్చోము, సరిగ్గా వినము. ఎక్కడా ఉంది, ప్రతి చోట్ల ఉన్నాయి. అర్థమైందా? ఎందుకని అంటే దేవుడు అంటే భయం లేదంట. ఏం లేదు? దేవుడు అంటే భయం లేదు. దేవుడు కొడతారా అనుకుంటున్నాము. దేవుడు కొడతాడు. ప్రేమించినోడు గద్దిస్తే మంచిదంట. ప్రేమించినోడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ప్రకటన గ్రంథంలో ప్రేమించిన వ్యక్తి గద్దిస్తాడు. ఎందుకని? మనల్ని అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నారు కాబట్టి మనల్ని గద్దిస్తాడు. ఎందుకని? మనం ఎక్కడ దారి తప్పిపోతామో అనుకొని యేసయ్య మనకి ఎక్కడెక్కడ హెచ్చరికలు, ఎలాగా దైవజనుల ద్వారా హెచ్చరికలు చేస్తారు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి, అలా చేయకూడదు అని చెప్పి దేవుడు అంట ప్రతిదీ కూడా మనతో మాట్లాడుతూనే ఉంటాడంట. ఏదో విధంగా దేవుడు మనతో మాట్లాడతాడంట. ఎప్పటికైనా అప్పుడే నా దగ్గర రాకపోతా అని చెప్పి అంట దేవుడు చేతులు చాపి అయినా చూస్తున్నాడంట. దేవుడు ఎవరు మనకి? తండ్రి. దేవుడు అంటే ఎవరు మనకి? తండ్రి. తండ్రి మాట అంటే మనం ఇంట్లో ఉంటాం, వినకపోతే ఏమవుతాం? బయటికి వెళ్ళిపోతాం. అవునా? తండ్రి ఏం చేస్తాడు? నువ్వే నా మాట వింటే నీకు ఇది చేస్తా అన్నాడు, వినకపోతే నేను ఏం చేయండి. అవునా? ఈ లోక తండ్రి. కానీ మన పరమ తండ్రి అలా కాదంట. మన పరమ తండ్రి అంట మాట విననా వినకపోయినా ఎప్పటికైనా నా బిడ్డ మారుతుంది అన్న ఉద్దేశంతో అంట అడిగిందల్లా దేవుడు మనకి ఏం చేస్తాడంట? ఇస్తూ ఉంటాడంట. అలాగే ఏలియాకి మరి ఆహారం కాకులతో పంపించాడు. ఇక్కడ ఒక భిక్షగాడు ఎప్పుడైతే దేవుడి మాట చెప్పి నడిచాడో, దేవుడి మాట విన్నాడో, మరి దేవుడు కూడా ఆ భిక్షగాడి పట్ల గొప్ప కార్యం చేశాడంట. 2వ రోజు అనుకున్నాడంట భిక్షగాడు. అదేంటి నా ఎదురుంటే కూర్చొని రాలేదేంటి అనుకున్నాడంట. అప్పుడు మంత్రి గారు వచ్చి ఏమన్నాడంట? అరే, నేను నీకు ఇచ్చిన మూటల్లో నువ్వు రాజుగారు ఏదోలా పంపిస్తారు, ఏదోలా ఇచ్చేస్తానని చెప్పి నువ్వేం చేసావు? మూటలను చీపుగా చూసావు. నువ్వు మూటలు ఎలా చూస్తాడు? చీపుగా చూసావు, విసిరేసావు. వాడు దాన్ని ఏం చేస్తున్నాడు? చక్కగా వాడుకున్నాడు. వాడురా నిజమైన భిక్షగాడు. నువ్వు ఏదో ఇస్తానులే, ఏదో పెడతానులే, ఏంట్లే నాకని నిర్లక్ష్యంగా ఉన్నావు కాబట్టి నీకు ఇదే గట్టి పట్టింది. వాడు చక్కగా ఏమయ్యాడు? కోటీశ్వరుడు అయ్యాడా? రాజుగారు పంపించింది ఏంటి? దాంట్లో ఒక మూటలో బంగారం పంపించాడా? ఒక మూటలో అయ్యా తినడానికి ఆహారం లేదని అనుకుంటున్నావు కదా, అని అనుకున్నాను. నీ ఆకలి తీర్చడానికి రాజుగారు చక్కగా మంచి మంచి రొట్లు, రాజుగారి దగ్గర తినడానికి ఏం కుదుకుంటారా? రాజుగారు 2 కోట్లలో తినడానికి ఏమి కుదుకుంటుంది? అవన్నీ రాజుగారు ఏం తింటున్నారో అవన్నీ నీకు ఒక దాంట్లో కట్టి పంపించారా? నువ్వు దాన్ని ఏం చేసావు? కాలు తన్నేసుకున్నారా? అందుకే అంటారా, ఎవరైతే మాట వింటారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు, వాళ్ళని దేవుడు బ్లెస్ చేస్తారా. నువ్వు దానికి పనికి రాలేదు. నువ్వు నాకేంట్లే, నాకు ఎలాగలా వస్తుందని చెప్పి నువ్వు అనుకున్నావని చెప్పి మంత్రి గారు ఆ భిక్షగాడితో చెప్పాడు. ఈ భిక్షగాడు చక్కగా ఏం చేశాడు? దేవుడి మాట చెప్పి నడిచాడు, దేవుడి మాట విన్నాడు. రాజుగారు మరి ఏం పంపించినా సరే ఈయనకి పంపలే. అసలు రాజుగారు పంపించిన ఎవరికి? బాగా అనుకున్న వాళ్ళకే పంపించాడు. ఈయన అనుకోవట్లేదు కదా, ఇది పక్కైనా అనుకోకుండా ఎలా కూర్చొని సైలెంట్ కూర్చొని ఏం చేస్తాడైనా? వాక్యం చదువుతున్నాడు. ఏం చేస్తాడైనా? వాక్యము చదువుతున్నాడు. ఆ వాక్యం చక్కగా చదువుతున్నాడు. ఆయన అడగట్లేదు కదంటే ఒకటి ఆయనకి ఎందుకు లేని చెప్పి రాజుగారు పాపం వెళ్ళిపోతుంటే సాయంత్రం నోరికి అదుపు లేకుండా అడుగుతున్నాడు కాబట్టి రాజుగారు వీడికి పంపిస్తే వీడేం చేశాడంటే మరి ఏమీ అడగకుండా చక్కగా కూర్చొని దేవుడి మాట చదువుతానికి ఇచ్చేసాడు. మనం కూడా అలాగే ఉంటాం.
ఈరోజు ఇద్దరిలో ఎవరైనా ఒక దేవుడి మాట అంటారు, ఒక దేవుడి మాట అంటారు. దేవుడి మాట విన్న వాళ్ళకంటే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడంట. అది కుటుంబానికి దేవుడు మరి గొప్ప కొన్ని స్థితిలో ఉంచుతాడంట. ఇటు పక్క ఉన్నవాడు ఏంట్రా నిన్నమో ఇలా ఉన్నాం, ఇది ఈ వేళలో ఉన్నాయేంటి, నేను స్టేజ్ మారిపోయింది ఏంటి అంటాడు. అప్పుడు ఏమంటాడంటాడు, నేను దేవుడి మాట విన్నాను, ఎవరి మాట నేను వినలేదు. అలాగే ఆ భిక్షగారు ఇద్దరు కూడా ఒక దేవుడి మాట విన్నారు, ఒక దేవుడి మాట వినలేదు. మరి అక్కడ ఏలియా గారు దేవుడి మాట విన్నారు. అక్కడ ఏలియా అంటే ఎవరో ప్రవక్త. ఏలియా అంటే ఎవరో ప్రవక్త. ఆయన మామూలు ప్రవక్త కాదండి, అగ్ని ప్రవక్త అంట. ఆయన ఎవరో అగ్ని ప్రవక్త. అంటే ఆయన ప్రార్థించినంట ఆకాశంలో అగ్ని కురిసిందంట. ఎక్కడి నుంచి? ఆకాశం నుండి అగ్ని కురిసింది. కాబట్టి ఆయనకి ప్రవక్త, మామూలు ప్రవక్త కూడా కాదు, అగ్ని ప్రవక్త అని చెప్పి ఆయనకి దేవుడు మరి పేరు పెట్టాడండి. ఎందుకని? ఆయన ప్రార్థన చేయగా, ఎందుకంటే అగ్ని దిగింది ఆకాశం నుంచి. ఒక యుద్ధాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి దేవుని బిడ్డలకి యుద్ధాలు జరుగుతాయి. అక్కడ జరిగినప్పుడంట వాళ్ళు ఒక గొయ్యి తెయించి గొయ్యి నిండా నీళ్ళతో నింపేశారంట. గొయ్యి నిండా ఏం చెప్పారు? దేంతో? నీళ్ళతో నింపేశారు. నీళ్ళతో నింపేశాక ఆ నీటిలోని కర్రలన్నీ వేసారు. దేనికి? అంటిస్తాకి. దేనికి? అంటిస్తాకి నీటిలో కర్రలు వేసారు. నీటిలో కర్రలు వేసి దాని మీద ఒక ఎద్దుని చంపేసి ఎద్దుని పెట్టారు. ఇప్పుడు నీటిలో ఉన్నది వెలుగుద్దా? వెలుగుతుందా? లేకపోతే దాని మీద పొడిగొన్న చోట వెలుగుద్దా? పొడుగున్న చోట వెలుగుద్ది. అయితే పొడుగున్న చోటేమో ఎవరైతే దేవుని బిడ్డల మీద యుద్ధం చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేశారు? ఓ పొడిగొన్న చోట గొయ్యి తీసి దాని కర్రలై పెట్టి దాన్ని యుద్ధం పెట్టి అంటించారు. అంటించింది అందుకుంది. అయితే ఇక్కడ ఏలియా కూడా ఒక సవాల్ అప్పుడు ఇస్రాయేల్ ఎవరితో యుద్ధం కావాలనుకుంటున్నా దేవుడు ప్రజల కాలంలో నువ్వు నిజమైన ప్రవక్తం అయితే మేము గొయ్యి తీసి దాన్ని నీళ్ళు నింపేసి కట్లేసి కట్ల మీద కూడా నీళ్లు పోసేసి దాన్ని యుద్ధం పెట్టి దాన్ని కూడా నీళ్ళతో నింపేస్తాము, అది నువ్వు వెలిగించాలని చెప్పింది. వెలిగించాలి. ఎలుగుద్ది ఎక్కడైనా? శుభ్రంగా నీళ్ళు నింపితే ఎలుగుతా ఎక్కడన్నా? ఎలగదు. కానీ ఓకే, ఈయనెవరో అగ్ని ప్రవక్త కదా, ఈయనెవరో దేవుని మాట చెప్పి నడిచే ప్రవక్త కదా, ఓకే వేసుకోండి, నేను చేస్తాను, దేవుడి చేతని చెప్పి ఏలియా ఏం చేశాడంటే శుభ్రంగా మొత్తం అయిపోయినాయి అంట. అంతా ఎలాగైపోయింది? నీళ్ళతో నింపేస్తే శుభ్రంగా ముద్దలాగా అయిపోయిందంట. అంటే దేవుడు మరి ఏలియా ఏం చేశాడు? ప్రార్థన చేయగా ఆకాశంలో ఏం దిగింది? అగ్ని దిగింది. ఏం దిగింది? ఆకాశం నుండి అగ్ని దిగి మొత్తం అదంతా ఎంత ముద్దగా చేసిందో అదంతా పొడిగా మొత్తం అన్ని పిండి అయిపోయింది. ఏమైపోయినాయి? పిండి. చూసారా అక్కడ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు? ఎవరి పట్ల చేశాడు? దేవుని ప్రజల పట్ల. ఎవరి పట్ల? దేవుని బిడ్డల పట్ల. ఎవరైతే దేవుని మాట చెప్పి నడిచారో వాళ్ళ పట్ల దేవుడు అంట అద్భుత కార్యము చేస్తాడంట. వాళ్ళ పట్ల దేవుడు వింటాడంట. కాబట్టి ఈ రోజులో కూడా మనం ఏం చేయాలి? మనం ఏం వింటున్నాము, ఏం చూస్తున్నాము, ఏం చదువుతున్నాము, ప్రతిదీ కూడా దేవుడు చూస్తాడు. దేవుని మీద మనం భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటామో, ఎక్కడికైనా స్కూల్కి వెళ్ళినా మందిరానికి వచ్చినా సరే మనం ఎలా ఉండాలి? ఒదిగి తగ్గించుకొని ఉండాలి. ఎలా ఉండాలి? మనం తగ్గించుకొని ఉండాలి. మనలో కొంచెం కోపం వచ్చినా సరే దేవుడు సహించడంట, దేవుడు ఊరుకోడంట. ఎవరి పట్ల కోపం కలిగి మనం ఉన్నామనుకో దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ కోపం కలిగి మనం ఉండకూడదు. మనం ఏం కలిగి ఉండాలి తెలుసా? ఎదుటి వాళ్ళ పట్ల క్షమాపణ. ఎలా ఉండాలి? క్షమాపణ, క్షమించండి అని మన నోట్లో అంటే అమ్మని ఆ మాట రావాలి. ఆ మాట మన నోట్లో ఎల్లప్పుడూ కూడా ఉంటాను. ఎందుకంటే మనం మనుషులు కదా. దేవుడు మరి ఆయనలో దేవుడు ఏం తప్పు చేశాడా? దేవుడు ఏం తప్పు, కానీ ఏ తప్పు చేయకపోయిన దేవుడు ఎవరైనా సరే ఏం చేశారైనా సహించాడు. ఏం చేశారైనా సహించండి. మనం మనుషులం కాబట్టి సహించలేకపోతున్నాం. కానీ మనం మరి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు కూడా మన పక్షాలు ఉండి మనం చేసిన చిన్న తప్పులు ఏం చేస్తాడంట? ఓల్దే నా పెద్ద చిన్న తప్పేగా చేసింది, క్షమించేద్దామని అన్నా అంట. అలాగే ఈ రోజులో కూడా మనం ఎవరి పట్ల ఏమైనా కలిగి ఉన్నామనుకో, ఎవరి ఏ కోపంగా ఉన్నామనుకో, ఎమ్మని వాళ్ళు ఏం చేయాలంట? క్షమించండి, నాకు తెలుసో తెలియదో చేసేసాను, క్షమించండి అని చెప్పి ఏం చేయాలి? స్వీకరించి వాళ్ళు హక్ చేసుకోవాలి. ఏం చేయాలి? మనం హక్ చేసుకో. అప్పుడు అబ్బా ఈ దేవుడి పిల్లలైతే ఇలా ఉంటారా అని ఏసే కూడా మెచ్చుకొని దేవుడు మన పట్ల మంచి కార్యాలు చేస్తారంట. దేవుడు మన పక్షాలు ఉన్నారు కాబట్టి మనం దేవుడిలాగా నడుచుకుందాం. ఎక్కడ దేవుడిలా కాకపోయినా దేవుని ఎంత భయభక్తులు కలిగి మనం నడుచుకుందాం. దేవుడి మాటలు మనం విందాం. దేవుడు ఏం చెప్తున్నారా అని ఆసక్తి కలిగి మనం మందిరం రావాలండి. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడని చెప్పి ఆసక్తిగా మనం
రావాలంట. అలా ఎప్పుడైతే వస్తామో దేవుడు మన పట్ల ఒక గొప్ప కార్యం చేస్తాడంట. మన కుటుంబాల పట్ల కూడా దేవుడు ఒక అద్భుత కార్యము దేవుడు చేస్తాడంట. చేయగల దేవుడు మన దేవుడు. అవునా? మన దేవుడు ఆసామాస దేవుడు కాదు, గొప్ప దేవుడు అంట, సర్వోన్నతుడు అంట, ఆశ్చర్యకరుడు అంట. ఆయనకి 9 పేర్లు ఉన్నాయి. యెషయా గ్రంథం 9:6 చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని పేర్లు ఉన్నాయా? నిత్యుడగు తండ్రి, బలవంతుడని దేవుడు, సమాధానకర్త, అన్ని పేర్లు కలిగిన యేసయ్య మరి మనతో ఉన్నాడు. మనం భయపడవలసిన పని లేదు కదా. జ్వరం వచ్చిందనుకో, ఆయన తగ్గిపోతలే అనుకో, ఏం చేయాలి? ఆయన తగ్గిపోతుంది. కాలు నొప్పులు వచ్చింది, ఏమొచ్చి సరే ప్రార్థన చేయాలి. దైవం దగ్గర వచ్చి మనం ఏం చేయాలి? ప్రార్థన. అయ్యా మనకి నొప్పి ఉంది, సమస్య అని చెప్పి ఆయన దగ్గర ఎప్పుడైతే మనం పెడతాం దేవుడు మన ప్రార్థన ఆలపిస్తాడంట. మరి దేవుడు మాట చెప్పడం మనం ఏం చేయాలి? వినాలి, నడుచుకోవాలి, దేవుడు చెప్పి మనం చెయ్యాలి.